2.25 లక్షల కొత్త పెన్షన్లు. తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా బాధితులకు మంజూరు. ఇప్పటికే 1599 మందిని గుర్తించి సర్టిఫికెట్లు ఇచ్చిన అధికారులు. 17 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఆ రోజు ప్రకటించనున్న సీఎం. ఇక సెప్టెంబర్ నుంచి మంజూరు అయ్యేలా యంత్రాంగం ఏర్పాట్లు. కొత్త పెన్షన్లతో సర్కార్పై ఏటా 500 కోట్ల ఆర్థిక భారం. ప్రస్తుతం ఏడాదికి పెన్షన్ల సంఖ్య 11,066 కోట్లు అంట. ప్రతి ఏడాదికి కొత్త పెన్షన్లు వస్తున్నాయి అబ్బా. 2,25,000 పెన్షన్లు వస్తున్నాయి. రాష్ట్రంలో అర్హులైన 2,25,599 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, హెచ్ఐవి, ఏఆర్టీ బాధితులు, పైలేరియా డయాలసిస్ పేషెంట్లు, బీడీ ఠేకేదారులకు పెన్షన్లు అందుతున్నాయి. వారితో పాటు తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా బాధితులకు కూడా పెన్షన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. సీఎం ఆదేశాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అర్హులను గుర్తించే పనిలో నిమగ్నమైంది. ఇటీవల నిర్వహించిన కులగణన ఎస్ఎస్జి మహిళా సంఘాల ద్వారా వచ్చిన వివరాలను పరిగణలోకి తీసుకొని అర్హులైన వారికి కేటగిరీల వారీగా పెన్షన్లు మంజూరు చేసేందుకు సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి పెన్షన్ల దరఖాస్తుల విషయాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. కొత్తగా జాబితాలకు వచ్చిన వారికి సెప్టెంబర్ నుంచి పెన్షన్ అందనుంది. వాస్తవానికి తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా వ్యాధులకు ప్రభుత్వం 21 రకాల వ్యాధుల జాబితాలో చేర్చింది. దాంతో ఈ కేటగిరీలోని కొంతమందికి ఇప్పటికే పెన్షన్లు అందుతున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. వారు కాకుండా తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి బాధితులు 1599 మంది సెర్ఫ్లో నమోదై ఉన్నారని, వారితో పాటు మరికొంతమంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిసింది. ఇక కొత్తగా గుర్తించిన వితంతువులు 2,33,000 మంది ఉన్నట్లు అంచనా. అదే కోవలో చేనేత కార్మికులు 3,000 మంది, గీత కార్మికులు 4,000 మంది, దివ్యాంగులు 1.22 లక్షలు, 65 ఏళ్ళు పైబడిన వాళ్ళు 1,00,000 మంది, 57 నుంచి 64 ఏళ్ళ వాళ్ళు 4 లక్షల మంది ఉన్నారు. వీరిలో అర్హులు ఎంతమంది అన్న విషయాన్ని 360 డిగ్రీల సాఫ్ట్వేర్తో పరిశీలించనున్నారు. అన్ని కేటగిరీలో కలిపి మొత్తం మొదటి దఫాలో 2.25 లక్షల మందికి కొత్తగా పెన్షన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇటీవల లైవ్ అథెంటికేషన్ ద్వారా కొన్ని పెన్షన్లను తొలగించారు. వాటి స్థానంలోనూ మరికొన్ని కొత్త పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 11 రకాల కేటగిరీల్లో 41,06,552 మందికి పెన్షన్ ఇస్తుంది. వీరందరితో కలిపి నెలకు జూలైలో ఇచ్చిన పెన్షన్ లెక్క ప్రకారం 922 కోట్లు 922.12 కోట్లను అందిస్తుంది. అంటే ఏడాదికి దాదాపు 11,066 కోట్లు ఇప్పుడు కొత్తగా మంజూరు చేయనున్న పెన్షన్తో రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి దాదాపు 500 కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. ఎవరెవరికి ఎంతెంత పెన్షన్లు, ఏ కేటగిరీలో ఎంతెంత ఉన్నాయి, రాష్ట్రంలో జాబితా వారుగా పెన్షన్లు అందుకున్న పెన్షన్లు ఎవరెవరు అందుకున్నారు. వితంతువులు ఎంతమంది ఉన్నారంటే 14,74,411 మంది ఉన్నారు వితంతువులు. అంటే పెళ్ళై భర్తలు చనిపోయిన వాళ్ళకు పెన్షన్స్ ఇవ్వాలి. 14 లక్షల మంది ఉన్నారు. 14,74,000. వృద్ధులు 14,31,814 మంది ఉన్నారు. దివ్యాంగులు పాపం కాళ్ళు చేతులు పనిచేయక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న దివ్యాంగులు దాదాపు 4,71,430 మంది ఉన్నారు. బీడీ కార్మికులు 4 ఏళ్ళు కూడా దాదాపు 4,20,168 మంది ఉన్నారు. ఒంటరి మహిళలు అంటే పెళ్లి కాకుండా ఒంటరిగా జీవించే మహిళలు కూడా ఉంటారు చాలామంది. ఈ మధ్యలో ఎవరు పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు, ఒంటరి మహిళలు కూడా ఉంటున్నారు. ఒంటరి మహిళలు 1,38,106 మంది ఉన్నారు. గీత కార్మికులు 59,611 ఉన్నారు. హెచ్ఐవి పేషెంట్లు దాదాపు 46,000 మంది ఉన్నారు. హెచ్ఐవి పేషెంట్లు కూడా మన దగ్గర బాగానే మంది ఉన్నారు. 46,646 మంది. చేనేత కార్మికులు 33,887 మంది. పైలేరియా పేషెంట్లు 16,922 మంది. డయాలసిస్ పేషెంట్లు 9,808 మంది. బీటీ ఠేకేదారులు 3,749 మంది ఉన్నారు. మొత్తం మీద
41,06,552 మందికి ఇస్తున్నారా. అంత ఆషామాషి కాదే. పెన్షన్లే 41,06,552 మంది పెన్షన్లు పొందుతున్న లిస్ట్ ఉంది పెన్షన్దారులు. 41 లక్షలు పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు వివిధ కేటగిరీలలో. ఇది మంచి ముచ్చటే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్థిక భరోసా అనేది అవసరం.